నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. యస్ సార్, రీసెంట్‌గా మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జర్నలిస్టులు కొంచెం శృతి మించి చేస్తున్న వ్యాఖ్యల మీద చీఫ్ మినిస్టర్గా మాట్లాడటం తప్పులేదు. దాని గురించి తప్పు అధిక ప్రసంగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తప్పులేదు. జర్నలిస్ట్ పేరు మీద సోషల్ మీడియా పెరిగిన తర్వాత విపరీతంగా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, అతివాదులు మితవాదులు. సోషల్ మీడియా పెరిగినాక మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. అతివాదులు ఎక్కువ అయ్యారు కూడా. సో దాని మీద అలాంటి కమెంట్ల మీద చేయటం కరెక్టే. కానీ అసెంబ్లీలో ఆ భాష, దాని గురించి ఆయన వాడిన భాష, ఒక సీఎంగా ఓ శాసనసభలో, దేవాలయం లాంటి చోట్ల ఆ భాష ఏం భాష అది? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరి ఈ మనిషి ఇంట్లో వాళ్ళని లేడీస్ని గురించి మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి గారికి మరి సమంతాను గురించి వాళ్ళ మినిస్టర్ మాట్లాడినప్పుడు అప్పుడు అనిపించలేదా? వాళ్ళంటే మిగతా వాళ్ళు ఆడాళ్ళు కాదా? సమంత ఆడపిల్ల కాదా? సమంత గురించి మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళ మినిస్టర్లు, మిగతా రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడినప్పుడు మిగతా వీళ్ళంతా ఆడాలి కాదా? ఆ రోజు మరి ఆయన స్పందించలేదు. ఆ రోజు స్పందించుంటే ఈ రోజు ఆయన మాటకు ఒక ఔచిత్యం ఉండేది. ఆ రోజు స్పందించరా, ఆ రోజు ఖండించలా. కనీసం ఒక లేడీ మినిస్టర్ని తప్పు మాట్లాడాలని మాట్లాడకూడదు, స్పందించకూడదు. ఎంత దారుణమైన మాట అది. నాగార్జున వెళ్ళి పడుకోమని ఎంత నీ వెంటానికి కూడా మళ్ళీ అంటానికి కూడా ఎంత అసహ్యంగా ఉంది. అలాంటి మాట అంటే ఒక సీఎంగా ఆయన ఖండించలేదు. ఖండించుంటే ఆ రోజు ఇవాళ ఆయన మాటకు ఒక అర్థం ఉంటుంది. అంటే నా దాకా వచ్చినప్పుడు మండుతుంది, కానీ మరి మిగతా వాళ్ళ మనుషులు కాదా ఆయన? అది ప్లస్ చీఫ్ మినిస్టర్గా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని ఒక భాష, చక్కటి భాషలో ఇలాంటిది సురిమించి మాట్లాడకూడదు, ఇది తప్పు, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టి ఇలా మాట్లాడారు. అంటే తోర తీసి నొక్కు తీస్తా, ప్యాంట్లో తీసి బజార్ని పరిగెట్టిస్తా, బట్టలు తీసి పరి, ఏం భాష అది? సీఎం మాట్లాడే భాషైనా మనం ఎవరు? మన సీఎం ఎవరు? ఈ భాష మాట్లాడే సీఎం ఏ రాష్ట్రంలో లేడమ్మా. ఏ రాష్ట్ర సీఎం కూడా దేశం మొత్తం మీద, నా ఉద్దేశం దేశమే కదా, ప్రపంచంలోనే ఏ ఒక స్టేట్ లీడరు, ఒక అధిపతిగా ఉన్నవాడు, ఒక సీఎం పోస్ట్లో, ఒక ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి భాష అసెంబ్లీలో బాబా వింటాను తలుచుకుంటే కూడా ఎంత అసహ్యం వస్తుంది. అసెంబ్లీలో ఇలాంటి భాష మాట్లాడు. నేను మామూలు అనుకున్నా, బట్టలు తీస్తా, తన్నిస్తా, పొరిలాడిస్తా. ఏం భాష అది? నువ్వు వీధి రేడియోవా, సీఎంవా? ఈ రోడ్డు ఛాలెంజ్ లాగా, వీధి ఛాలెంజ్ లాగా మాటలేంటి? ఆయన ఎన్ని తెలుసుకోవాలి. ఆయన మాట్లాడేటప్పుడు మనం సీఎం హోదాలో మాట్లాడుతున్నాం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఒక గౌరవప్రదమైన భాష వినాలి, మాట్లాడాలి. యాక్షన్ తీసుకుంటా చేసి గట్ రైట్ సీఎంగా ఆ భాషలో మాట్లాడు, ఆ గౌరవమైన భాషలో మాట్లాడు, ఆ కల్చర్ భాషలో మాట్లాడు, ఆ సంస్కారవంతమైన భాషలో మాట్లాడు. ఇదేం భాష అని? ఈ భాష మాట్లాడేవాడి నువ్వు అలా స్పందించావా గతంలో ఇతర ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు? అప్పుడు స్పందించావా? లేదు. ఏమి మనిషి ఏదో అంటే మన అధికారంలో ఉన్నాం కానీ ఏమైనా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు అని. నిన్న కేసీఆర్ గురించి తాగుబోతులు అవుతారా? అంటే మాట వెళ్తే ఎవరిని పడితే ఏమైనా ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఒక కంట్రోల్ లేదు. ఒక సీఎం హోదా, సీటు, ఆ చైర్కి విలువ, కల్చరు, సంస్కారం, సభ్యత ఏమీ లేకుండా ఏమి వస్తే నోటికి ఏ మాట వస్తే ఆ మాటే. ఆమె అతని లైఫ్ స్టైలే అంతే, అతని భాష అంతేనా? ఆ గతంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, ఏదో చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సోనియా గాంధీ ఇచ్చాడు, ఇవాడు సోనియా గాంధీ దేవత అంటాడు. ఎప్పుడు ఎవరు ఏం నోరు తెరిస్తే ఇంత కంపు అయితే ఎట్లమ్మా? అంటే ఆయన అవకాశవాది అనుకోవచ్చా? అవకాశం అసలు మనిషి నోరు తెరిస్తే ఇంత కంపు, ఇంత డ్రైనేజ్ మాటలు చాలా వెంటనే మా సీఎం అని చెప్పుకుంటాను కూడా సిగ్గేస్తాను. మీ సీఎం అంటే అదే మా బట్టలు తీస్తా, ప్యాంట్లు తీస్తా అంటాడు ఆయన అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకరినొకరు విమర్శించుకునేటప్పుడు జనరల్గా మనం వింటుంటాం ఇట్లా రాజకీయ నాయకులు తిట్టుకోవడం, కానీ మీరు అన్నట్టు ఒక గౌరవప్రదమైన అసెంబ్లీలో ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇటు ఇలాగ ఏ సీఎం ఇంతవరకు వెళ్ళలేదమ్మా. నేను చాలా మంది సీఎం చూసాను. నాకు మా కుటుంబం కూడా అనేక మంది సీఎంలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి, చాలా మందితో పరిచయాలు ఉన్నాయి బాగా. అటు తమిళనాడులో ఇక్కడ నాన్నగారి దీనివల్ల ఏ సీఎం కూడా ఇలాంటి భాష మాటని ఇంతవరకు వినలేదు. అది ఏ సీఎం కూడా ఇలాంటి భాష ఎంత హోమాలో పోట్లాడుకుంటారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధి గారు ఎన్నో మాట, వాళ్ళు కూడా ఇలాంటి భాష లేదు ఇప్పుడు. ఆ విమర్శలు రాజకీయ విమర్శలు ఉంటాయి, ఇంకా ఘాటుగానే విమర్శించుకుంటారు.
కానీ ఈ ప్యాంట్లోడు తీస్తా, బట్టలోడు తీస్తా, బట్టలోడు తీసి పరిగెట్టిస్తా రోడ్డు మీద. ఈ భాష ఏంటో అసలు సీఎం మాట్లాడే భాష అయినా ఇది వింతగా ఉంది, వికృతంగా ఉంది. జనరేషన్ కొంచెం శృతి మించి చేస్తున్న వ్యాఖ్యల మీద చీఫ్ మినిస్టర్గా మాట్లాడటం తప్పులేదు. దాని గురించి తప్పు. అధిక ప్రసంగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తప్పులేదు. జర్నలిస్ట్ పేరు మీద సోషల్ మీడియా పెరిగిన తర్వాత విపరీతంగా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. అతివాదులు, మితవాదులు. సోషల్ మీడియా పెరిగినాక మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. అతివాదులు ఎక్కువ అయ్యారు కూడా. సో దాని మీద అలాంటి కమెంట్ల మీద చేయటం కరెక్టే. కానీ అసెంబ్లీలో ఆ భాష, దాని గురించి ఆయన వాడిన భాష, ఒక సీఎంగా ఓ శాసనసభలో, దేవాలయం లాంటి చోట్ల ఆ భాష ఏం భాష అది? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరి ఈ మనిషి ఇంట్లో వాళ్ళని లేడీస్ని గురించి మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి గారికి మరి సమంతాను గురించి వాళ్ళ మినిస్టర్ మాట్లాడినప్పుడు అప్పుడు అనిపించలేదా? వాళ్ళంటే మిగతా వాళ్ళు ఆడాళ్ళు కాదా? సమంత ఆడపిల్ల కాదా? సమంత గురించి మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళ మినిస్టర్లు, మిగతా రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడినప్పుడు మిగతా వీళ్ళంతా ఆడాలి కాదా? ఆ రోజు మరి ఆయన స్పందించలేదు. ఆ రోజు స్పందించుంటే ఈ రోజు ఆయన మాటకు ఒక ఔచిత్యం ఉండేది. ఆ రోజు స్పందించరా, ఆ రోజు ఖండించలా. కనీసం ఒక లేడీ మినిస్టర్ని తప్పుగా మాట్లాడాలని మాట్లాడకూడదు, స్పందించకూడదు. ఎంత దారుణమైన మాట అది. నాగార్జున వెళ్ళి పడుకోమని ఎంత నీ వెంటానికి కూడా మళ్ళీ అంటానికి కూడా ఎంత అసహ్యంగా ఉంది. అలాంటి మాట అంటే ఒక సీఎంగా ఆయన ఖండించలేదు. ఖండించుంటే ఆ రోజు ఇవాళ ఆయన మాటకు ఒక అర్థం ఉంటుంది. అంటే నా దాకా వచ్చినప్పుడు మండుతుంది, కానీ మరి మిగతా వాళ్ళ మనుషులు కాదా ఆయన? అది ప్లస్ చీఫ్ మినిస్టర్గా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని ఒక భాష, చక్కటి భాషలో ఇలాంటిది సుధిమించి మాట్లాడకూడదు, ఇది తప్పు, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టి ఇలా మాట్లాడారు. అంటే తోర తీసి నొక్కు తీస్తా, ప్యాంట్లో తీసి బజార్ని పరిగెట్టిస్తా, బట్టలు తీసి ఏం భాష అది? సీఎం మాట్లాడే భాష అయినా మనం ఎవరు, మన సీఎం ఎవరు? ఈ భాష మాట్లాడే సీఎం ఏ రాష్ట్రంలో లేదమ్మా. ఏ రాష్ట్ర సీఎం కూడా ఈ దేశం మొత్తం మీద, నా ఉద్దేశం దేశమే కదా ప్రపంచంలోనే, ఏ ఒక స్టేట్ లీడరు, ఒక అధిపతిగా ఉన్నవాడు, ఒక సీఎం పోస్ట్లో, ఒక ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి భాష అసెంబ్లీలో బాబా వింటాను. తలుచుకుంటే కూడా ఎంత అసహ్యం. అసెంబ్లీలో ఇలాంటి భాష మాట్లాడు. నేను మామూలు అనుకున్నా, బట్టలు తీస్తా, తన్నిస్తా, పొరిలాడిస్తా. ఏం భాష అది? నువ్వు వీధి రేడియోవా, సీఎంవా? హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.